సమాజ పురోగమనంలోనూ వస్తు ఉత్పత్తిలో దేశ ఆర్థిక పురోగతిలో అత్యంత కీలక పాత్ర శ్రామిక వర్గానిదేనని సిఐటియు జిల్లా నాయకులు ఈ గోపాల్, నగర కార్యదర్శి సిహెచ్ సాయిబాబా పేర్కొన్నారు. జూలై 9న జరుగుతున్న సార్వత్రిక సమ్మెలో భాగంగా నేడు నగరంలోని ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో ప్రచారం నిర్వహించారు. సమాజ పురోగమనంలోనూ వస్తు ఉత్పత్తిలో దేశ ఆర్థిక పురోగతిలో అత్యంత కీలక పాత్ర శ్రామిక వర్గానిదేనని సిఐటి జిల్లా నాయకులు ఎం గోపాల్, నగర కార్యదర్శి సిహెచ్ సాయిబాబాలు పేర్కొన్నారు. జూలై 9న జరుగుతున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా ఈ రోజు కర్నూలు ఇండస్ట్రియల్ ఎస్టేట్లో హమాలి సంఘాలు, సిల్వర్ ఫ్యాక్టరీ కార్మికులు, రైస్ మిల్ కార్మికులు సంయుక్తంగా ర్యాలీ నిర్వహించారు. ఈ రోజు జరిగిన కార్మిక ర్యాలీ హమాలి కార్మికుల ఆఫీస్ నుండి ఎస్టేట్ చౌరస్తా మీదుగా కల్లూరు చెన్నమ్మ సర్కిల్ వరకు కొనసాగింది. అనంతరం జరిగిన సభలో సిఐటియు నగర నాయకులు సిహెచ్ సాయిబాబా, ఎం గోపాల్, కె సుధాకర్ప, ఆటో సంఘం జిల్లా కార్యదర్శి కె ప్రభాకర్లు మాట్లాడుతూ శ్రామికుల శ్రమ వల్లనే సమాజంలో గుండు సూది మొదలు అంతరిక్ష రాకెట్ల వరకు ఉత్పత్తి అవుతున్నాయని తెలిపారు. శ్రామికుల శ్రమశక్తి సమాజ ఆర్థిక పురోగమనంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తుందని కొనియాడారు. దేశాన్ని పాలిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బడా కార్పొరేట్ కంపెనీల ఒత్తిడికి తలొగ్గి బ్రిటిష్ కాలం నుండి కొనసాగుతున్న కార్మిక చట్టాలను సమూలంగా కేంద్ర పాలకులు మార్చివేస్తున్నారని విమర్శించారు. దేశవ్యాప్తంగా 25 కోట్ల మంది శ్రామికులు పాల్గొనే ఈ సమ్మెలో ప్రతి కార్మికుడు భాగస్వామ్యం కావాలని వారు కోరారు. ఆటోలు పట్టుకారితో ఉంటుంది. అది అందరూ కూడా ఆలోచించి సహకరించాలని చెప్పి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అందరూ ఈరోజు హమాలి కార్మికులు పొద్దున్న లేకపోతే రాత్రి వరకు ఉండేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీనికి వ్యతిరేకంగా సమాజమైపోతుంది. ఈ సభని లోపల చేయడం కోసం అందరూ కృషి చేయాలని చెప్పి కోరుతూ ఈరోజు కార్మిక వర్గం అంతా కూడా రేపు జూలై 9వ తారీఖున దేశవ్యాప్తంగా 25 కోట్ల మంది కార్మికులు, ఉద్యోగులందరూ కూడా, బ్యాంక్ కార్మికులు, పోస్టల్ కార్మికులందరూ కూడా సమ్మె చేస్తున్నారు. ప్రధాన కారణం ఏమంటే కార్మికులు గుండుసూరు మొదలుకొని ర్యాకెట్ల వరకు కూడా కార్మికులు పనిచేస్తున్నారు. అది బట్టల పరిశ్రమలోనా, కార్ల పరిశ్రమలోనా, ఆటోల పరిశ్రమలోనా, హమాలీలో, అన్ని చోట్ల కూడా కార్మికులు పనిచేస్తేనే సమాజం ముందుకు పోతుంది. అట్లాంటి కార్మిక వర్గాన్ని ఈరోజు నరేంద్ర మోడీ అంబానీలకు, అదానీలకు మొత్తం కూడా కార్మిక చట్టాలు రద్దు చేసుకుంటే